దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత పరమైనటువంటి ఎన్నికల్ని నిర్వహించుకుంటా ఉంది. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కార్యకర్త ఆధారిత పార్టీ సంవత్సరాలు కూడా బూత్ స్థాయి నుండి ఎన్నికలను నిర్వహించుకోవడం అనేది పార్టీ యొక్క రాజ్యాంగం. అందులో భాగంగా బూత్ అధ్యక్షుల ఎన్నిక పూర్తయింది. దేశవ్యాప్తంగా మండల అధ్యక్షుల ఎన్నికల వ్యవహారం నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 జిల్లాలకి నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నటువంటి సందర్భం. గోదావరి జిల్లాకి దాదాపు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వారి కుటుంబం కూడా గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేశారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో జిల్లా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గోదావరి జిల్లాలోని మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలను రాజధానిని నియమించడం మా జిల్లా వాసులకి, పెద్దల కేంద్ర మంత్రి వర్యులు కోపదల శ్రీనివాస వర్మ గారికి, పాక గారికి, తాతాజీ గారికి, అలాగే ఎలక్షన్ ఆఫీసర్స్గా వచ్చిన తపనా చౌదరి గారికి, వేమ్మ గారికి, కపతి గారికి, అందరికీ కూడా జిల్లా వాసులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మహిళల్ని ప్రోత్సహించాలని, మహిళల్ని ప్రోత్సహించడంలో నరేంద్ర మోడీ గారి దేశంలో అగ్రస్థానం మీకు తెలుసు. ఈవేళ అలాగే అదే రీతిలో ఈ జోన్లో నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళకి అధ్యక్షురాలను నియమించినందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారి ఆదేశాల మేరకు, అలాగే మధ్యర్జీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఏదైతే పనిని మాకు ఇచ్చిన ప్రతి పని కూడా నేను నిబద్ధతో పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని, అలాగే మంత్రివర్యులు ఉపత్ర శ్రీనివాస వర్మ గారు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా మన పార్లమెంట్లో నేను అందరినీ కూడా కూటమి సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీల్ని నేను ముందుకు నడుస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే బూత్ స్థాయి నుంచి కూడా మా పార్టీని బలోపేతం చేసి కొత్త కార్యకర్తలు జాయిన్ చేసుకుంటూ అందరినీ నేను